హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. మీకు ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. విల్లా ప్రాజెక్ట్. బేసిక్గా మీరు ఇప్పుడు చూస్తున్నంత బ్యాక్గ్రౌండ్లో అదే ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బానూరులో వస్తుంది. బానూరు మీన్స్ మనకు కొల్లూరు, వెలిమల ఇవన్నింటి కనెక్టివిటీతో పాటు ఇటు శంకర్పల్లి అండ్ మోకిలాకి కూడా కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సెంటర్ ఆఫ్లో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. మనకు బానూరు మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా కనెక్టివిటీ నియర్ బై ఉన్నది ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ది లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. టోటల్ ఇది మనకు 4.5 ఎకర్స్లో 4.5 టోటల్ ఇది వచ్చేసి మనకు 4.5 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ మనకు ఇందులో వచ్చేసి మనకు 56+ విల్లాస్ అయితే మనకి ఇందులో అవైలబిలిటీ ఉన్నాయండి. ప్రజెంట్ మీకు ఒక విల్లా ఇన్సైడ్ అయితే చూపెడతానండి. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే విల్లా కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు 295 స్క్వేర్ యార్డ్స్లో ఈ విల్లా అయితే ఉంటుందండి. 4420 SFT తోటి మనకి విల్లా అయితే ఇస్తున్నారు. అన్ని త్రిప్లెక్స్ విల్లాసే ఇందులో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. టోటల్ ఓవరాల్గా ఇందులో స్టార్టింగ్ సైజ్ వచ్చేసి విల్లా 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే మనకు విల్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి. 167 నుంచి 295 స్క్వేర్ యార్డ్స్ వరకు, అంటే మధ్యలో డిఫరెంట్ సైజెస్లో మనకు విల్లాస్ అయితే అవైలబిలిటీ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. SFT కాస్ట్ ఎంత పడుతుంది ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఉంటుంది. అండ్ లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా ది బెస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనం విల్లా ఇన్సైడ్ ఒకసారి వెళ్దామండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకు మెయిన్ వుడెన్ డోర్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. ప్రజెంట్ విల్లా ఇన్సైడ్ అయితే చూడండి. ఇది రెడీ టు మూవ్ విల్లా ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే. ఇది కనుక చూసుకున్నట్టయితే టోటల్ మనకు హాల్ కిందకి అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు హాల్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ వైపు వచ్చేసి మనకు స్లైడింగ్ డోర్స్ తోటి ఇచ్చారు. మనకు టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనక సైడ్ కనుక చూసుకున్నట్టయితే చాలా ఓపెన్ స్పేస్ తోటి అయితే మనకి ఇస్తున్నారు అనమాట. మీరు ఇటువైపు కూడా చూసుకోవచ్చు అండి. చాలా ఓపెన్ స్పేస్ అయితే మనకు ఉంటుంది. మనకు విల్లా చుట్టూ తిరగడానికి కూడా చాలా స్పేస్ అయితే ఉంటుంది అనమాట. ఇటువైపు కూడా మనకు కనెక్టివిటీ ఉండే విధంగా మనకైతే ఇక్కడ ఇస్తున్నారు అనమాట. అంతేకాకుండా మనకు కిచెన్ సెటప్ అవన్నీ కనుక చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్ ఓపెన్ స్పేస్ తోటి మన కిచెన్ సెటప్ అనేది ఉంటుందండి. ఇది వచ్చేసి మన కిచెన్ సెటప్ అండి. ఈ విధంగా ఉంటుంది చాలా ఓపెన్ స్పేస్ తోటి. మీరు కావాలి అని అంటే మనకి ఇందులో డైనింగ్ ఏరియా, కిచెన్ సెటప్ ఈ విధంగా మనం ఇంటీరియర్ అవన్నీ చేయించుకుంటే కనుక చాలా నీట్గా ఉండే విధంగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇటువైపు కూడా కిచెన్ నుంచి మనకు ఒకటి డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంతో మనకి ఇటువైపు ఓపెన్ స్పేస్ అనేది కూడా మనకి ఇక్కడ వదిలిపెట్టారనమాట. విల్లాకి మంచి ఓపెన్ స్పేస్ ఉండే విధంగా మనకి ఇందులో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. మనకు ఇప్పుడు కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వచ్చి ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. మీరు చూడొచ్చు ఈ విధంగా చాలా స్పేషియస్గా మన గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అయితే ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మన కబోర్డ్స్ అవన్నీ సెటప్ కూడా పెట్టుకునే విధంగా ఓపెన్ స్పేస్ అయితే మనకి ఇక్కడ వదిలిపెట్టారు. అంతేకాకుండా మనకు వాష్ ఏరియా వచ్చేసి ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకు వెస్ట్రన్ స్టైల్లో వాష్ ఏరియా ఏదైతే వస్తుంది.